శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము షష్ఠస్కందము. వృత్రాసురుడు. సురపురోహితుడైన విశ్వరూపునకు 3 శిరస్సులున్నాయి. ఒక శిరస్సు సురాపానము, ఇంకొక శిరస్సు సోమరసపానము చేస్తాయి. 3వ శిరస్సు అన్నం తినేది. అతని తల్లి అసుర స్త్రీ అవటం చేత యజ్ఞాలలో హవిర్భాగాన్ని దేవతలకు కనిపించకుండా గుప్తంగా అసురులకు కూడా కొంత ఇస్తుండేవాడు. ఈ విషయాన్ని ఇంద్రుడు తెలుసుకుని అతనికి అసురులయందు సానుభూతి ఉండవచ్చు, అయినా అంతగా పట్టించుకోనవసరం లేదు అని బ్రహ్మదేవుడు మొదటనే చెప్పి ఉన్నప్పటికీ రోషావేశపరుడై అతి కష్టం మీద లభించిన గురుదేవుడని అయినా ఆలోచించకుండా విశ్వరూపుని 3 శిరస్సులను ఖండించాడు ఇంద్రుడు. ఆ 3 శిరస్సులు కపింజలము, కలవింకము, తిత్తిరి అనబడే 3 పక్షులై నీవు బ్రహ్మహత్య చేసిన మహాపాతకుడవు అని మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఇంద్రుని చుట్టూ అరుస్తూ ఎగురుతుండేవి. అతడు ఆ బాధను భరించలేక ఆ పాపాన్ని స్వీకరించి 1 సంవత్సరం భరించి చివరకు దానిని 4 భాగాలుగా విభజించి భూమికి, నీటికి, వృక్షాలకు, స్త్రీలకు పంచిపెట్టాడు. దాని వలన భూమికి చౌడు పట్టే దోషము, నీటికి నురుగులు బుడగలు అయ్యే దోషము, వృక్షాలకు కోస్తే జిగురు కారే దోషము, స్త్రీలకు ఋతుస్రావ దోషము పట్టేయి. తన పాపం భరిస్తున్నందుకు ప్రతిగా భూమి యందు త్రవ్వబడిన గొయ్యి దానంతట అదే పూడుకొని పోయేటట్లును, మలినాన్ని ప్రక్షాళనం చేసే గుణము నీటికిని, నరికిన చిగిర్చే గుణము వృక్షాలకు, కామభోగాన్నివ్వగల శక్తిని స్త్రీలకు ఇచ్చాడు. దేవేంద్రుడు చేసిన ఘోరకృత్యానికి దుఃఖించిన విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి ఒక మహాయాగాన్ని చేసి ఇంద్రుని రూపుమాపడానికి ఆ హోమకుండం నుండి మహాభయంకరుడైన ఒక అసురుని సృష్టించాడు. వాడు ప్రళయకాల రుద్రుని కంటే భయంకరుడై క్షణక్షణానికి ఎదిగిపోతూ ఆకాశాన్నంటి మిరుమిట్లు గొలిపే కాంతులతో నోరు తెరిచి నక్షత్రగ్రహాలను చప్పరించి ఉమ్మేస్తున్నాడు. అతని పేరు వృత్రాసురుడు. దేవతలంతా గుమిగూడి తమ అస్త్రాలను వానిపై ప్రయోగించగా వాటినన్నింటినీ ఆ రాక్షసుడు గుటుక్కున మింగేశాడు. దేవతలు తేజోహీనులయ్యారు. వానిని జయించలేక దిక్కుతోచక భయంతో పారిపోయి శ్రీమన్నారాయణుని వద్దకు పరిగెత్తారు. పాలసముద్రంలో శ్వేతద్వీపాన్ని సమీపించి స్తుతించగా ఆ భువనమోహనాకారుడు వారికి సాక్షాత్కరించాడు. దేవతలంతా ఆ దేవదేవునికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ పురాణ పురుష, ఆదిదేవ, ఆర్తజన రక్షక, మమ్మల్ని కాపాడు. ఈ వృత్రాసురుడు మాకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. అనంతుడు అయిన నీవే వానిని అంతం చెయ్యాలి, కానీ మాకు ఆ శక్తి లేదు. ప్రభు, మా అస్త్రాలను తేజస్సును అతడు మృంగివేశాడు. నీవే మాకు శరణ్యం. హే భగవన్, శ్రీమన్నారాయణ, ఆదిపురుష, మంగళస్వరూప, వాసుదేవ, సచ్చిదానందమూర్తి, నీవు నిర్గుణుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, అంతేకాక అనంతగుణ సంపన్నుడవు. నీ మహత్యం ఇతరులకు అనూహ్యం. నీ మాయలో పడిన కుతర్క పండితుల బుద్ధికి నీవు అగోచరుడవు. అంత్యకాలం దాపురించిన దానవాదులైన లోకకంటకులను వామనాది దేవతా రూపాలతోనూ, రామకృష్ణాది మానవ రూపాలతోనూ, వరాహాది మృగరూపాలతోనూ, మత్స్యకూర్మాది జలచర రూపాలతోనూ శిక్షిస్తావు. సమస్త విశ్వానికి ఆశ్రయమై సకల పాపాలను, సంసార తాపాలను పరిహరింపజేసే నీ యొక్క పాదపద్మాల ఛాయను ఆశ్రయిస్తున్నాము అని అనేక విధాలా స్తుతించిన దేవతల యొక్క ప్రార్థనలకు ప్రసన్నుడైన శ్రీహరి ఇలా అన్నాడు. దేవతలారా, నా సన్నిధికి మిమ్మల్ని చేర్చగలిగిన మీ యొక్క భక్తి జ్ఞానాలు నన్ను సంతసింపజేసినవి. నా భక్తులకు దుర్లభమైనదేదీ లేదు. నా యందు అనన్యభక్తి కలవాడు నన్ను తప్ప ఇతరమైన దేనిని కోరడు. మీరు వెళ్ళి దధీచి మహర్షిని ప్రార్థించండి. నారాయణ కవచ శక్తిచే అతని దేహము వజ్రం వలె గట్టిబడి తేజోవంతం అయింది. మీరు అతని నుండి
అతని దేహాన్ని యాచించి పొందండి. అతని వెన్నెముకచే ఒక ఆయుధాన్ని విశ్వకర్మ చేత చేయించండి. ఆ ఆయుధంతో ఇంద్రుడు వృత్రాసురుని శిరస్సు ఛేదించగలడు. అప్పుడు మీ అస్త్రాలు, శక్తి, తేజస్సు మీకు తిరిగి రాగలవు. దధీచి అత్యంత దానశీలుడు. అశ్వనీ కుమారులను ముందుంచుకొని దధీచిని ఆశ్రయించండి. మీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇంద్రాది దేవతలు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఎంతో బిడియంతో తమ కోరికను వెలుబుచ్చుకున్నారు. ఆ కోరికలోని నీచత్వము, స్వార్థపరత వారికి ఎత్తి చూపాలనే ఉద్దేశంతో ఆ మహర్షి ఇలా అన్నాడు: సురశ్రేష్ఠులారా, ఎంతో విరాగులైన వారు కూడా మరణాన్ని ఆహ్వానించరు. స్వయంగా భగవానుడే వచ్చి కోరిన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? పలు రకాలైన దానాలు అడిగేవారున్నారు, ఇచ్చేవారు ఉంటారు. కానీ బ్రతికుండగానే దేహాన్నే ఇచ్చివేయమని ప్రాణదానం అడిగేవారు కానీ, అలాంటి దానాన్ని ఇచ్చేవారు కానీ ఎక్కడైనా ఉంటారా? అబ్బురమైన ఇటువంటి అడగరాని దానాన్ని స్వార్థ ప్రయోజనం గురించి అడిగి లేదనిపించుకోవటం లోకరక్షకులైన మీ వంటి వారికి తగి ఉన్నదా అని దధీచి ముని ప్రశ్నించగా, దేవతలు సిగ్గుపడి ఖిన్నులై మళ్ళీ ఇలాగా విన్నవించుకున్నారు: మహాత్మా, మేమడిగిన దానం అతి నికృష్టమైనదని మాకు తెలుసు. నీ దేహము గురించి దేహి అని యాచించే దీనస్థితికి దిగజారిపోయాము. అవసరం కొద్దీ అడిగే యాచకుడు అడగదగినది, అడగరానిది అనే విచక్షణను కోల్పోయి సిగ్గు విడిచి అడిగేస్తాడు. అసలు యాచించటమే ఒక నీచ కర్మ. అందులో అడగరాని దాన్ని అడగటం నీచాతి నీచమైనదని తెలిసి దేవలోకవాసుల సమష్టి క్షేమం గురించి అడగడానికి సాహసించాము. మీ వంటి సర్వభూత హితైషులు, త్యాగధనులు తమకున్నదంతా ఇతరులకు ఇచ్చివేసి ఆనందిస్తారు. వారి దృష్టిలో ఇవ్వదగినది, ఇవ్వరానిది అనే విచక్షణే ఉండదు కదా అని అతి వినయంతో పలికిన మాటలు విని మహాముని మందహాసంతో ఇలా బదులు చెప్పాడు: అమరులారా, మీ యొక్క అభ్యర్థనలోని స్వార్థపరతను మీరు గుర్తించాలని ఈ విధంగా అన్నాను. ఎప్పటికైనా విడవవలసిన ఈ శరీరము మీ అందరికీ సంక్షేమాన్ని కలగజేయగలదంటే దానికి అంతకంటే ఉత్తమ ప్రయోజనం ఇంకేముంటుంది? తప్పకుండా ఇప్పుడే నా శరీరాన్ని మీకు అర్పిస్తాను అని చెప్పి ఆ పరమత్యాగధనుడు యోగధారణచే ప్రాణాలను విడిచిపెట్టాడు. అనంతరం ఆ దధీచి మహర్షి వెన్నెముకతో దేవశిల్పి అయిన విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రునికిచ్చాడు. ఆ వజ్రాయుధాన్ని పట్టుకుని ఐరావతాన్నెక్కి ఇంద్రుడు వృత్రాసురునిపైకి దండెత్తి వెళ్ళాడు. ఇంద్రునకు సహాయంగా దేవతలు, గంధర్వులు, గరుడు, కిన్నరులు, ఖేచరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, మరుత్తులు మున్నగవారంతా తమ తమ సేనలతోనూ ఆయుధాలతోనూ వెళ్ళారు. వృత్రాసురుడు తన అనుయాయులైన నముచి, శంబర, అనర్వ, పులోమ, హయగ్రీవ, వృషపర్వ, హేతి, ప్రహేతి, ఉత్కట, ధూమ్రకేశ, విరూపాక్ష, ఇల్వల, పల్వల, విప్రచిత్తి, అంబర, అయోముఖ మొదలైన అనేక మంది రాక్షస వీరులతోనూ సేనలతోనూ దేవతలను ఎదుర్కొనడానికి తరలి వెళ్ళాడు. ఏనుగుల మధ్యను కదిలి వెళుతున్న పర్వతంలాగా కనిపిస్తుండే వృత్రాసురుడు అతి భయంకరంగా ఉన్నాడు. సురాసురుల మధ్య భయంకరంగా ఆ మహాసంగ్రామం కృతయుగం నుండి త్రేతాయుగం వరకు కొనసాగింది. రెండు వైపులా సమాన బలంతో, సామర్థ్యంతో, తాత్కాలిక జయాపజయాలతో యుద్ధం జరిగింది. నర్మదా నదీ తీరమున రణరంగమంతా నెత్తుటి మడుగులతోనూ, మృతదేహాలతోనూ, విరిగిన ఆయుధాలతోనూ నిండిపోయింది. దైవశక్తి దేవతలకు రక్షగా ఉండటం చేత రాక్షస బలం తరిగిపోవటం ప్రారంభించింది. జరిగిన నష్టాన్ని చూసి రాక్షసులు భయపడి పారిపోవటం ప్రారంభించారు. వృత్రాసురుడు ఇది గమనించి పారిపోతున్న వారిని నిలిపి ఇలా ప్రబోధించాడు: రాక్షస వీరులారా, పుట్టిన ప్రతి జీవి చావక తప్పదు. వీరుడైన వాడు యుద్ధ భూమిలో చస్తే వీరస్వర్గం పొందుతాడు. ధీరుడైన వాడు యోగధారణచే బ్రహ్మపదం చెందుతాడు. ఈ విధంగా పారిపోయి క్షుద్రజీవుల్లాగా చస్తే అపకీర్తి, దుర్గతి కలుగుతాయి. మీరంతా నిలిచి పోరాడండి అని చెప్తున్న తమ నాయకుని మాటను మన్నించి
కొందరు ఆగిపోగా మిగిలిన వారు పారిపోతుంటే దేవతలు వారిని వెంబడించి చంపటం ప్రారంభించారు. ఇది చూసి వృత్రాసురుడు దేవతలపై క్రుద్ధుడై ఇలా అన్నాడు: ఓ దేవతలారా, మీరు భీరులు, మీలో వీరధర్మం అసలే లేదు. పారిపోతున్న వారిని వెనక నుండి చంపడం ఎక్కడి న్యాయమిది? మీకు నిజంగా పోరాడే ధైర్యం ఉంటే వచ్చి నాతో తలపడండి. పిరికి పందల వలె పారిపోతున్న వారికి వెన్నుపోటు పడడం వీరలక్షణం కాదు అని గంభీరంగా గర్జించేసరికి దేవతలు కొందరు మూర్ఛపోయారు. వారి సేనలు చెదిరిపోయాయి. వృత్రాసురుడు తానే రంగంలోకి దిగాడు. పెద్ద బండరాళ్ల వంటి పాదాలతోనూ, స్తంభాల్లాంటి కాళ్లతోనూ, నడిచి వచ్చే పర్వతం లాంటి దేహంతోనూ కథనరంగమంతా వీరవిహారం చేశాడు. దేవసేనలను త్రొక్కి చంపుతూ, తాటి చెట్టు లాంటి త్రిశూలాన్ని తిప్పుతూ మీదికి వస్తున్న వృత్రాసురుని ఇంద్రుడు చూసి తిరుగులేని తన గదను వాని మీదకు విసిరాడు. వృత్రుడు ఆ గదను తన ఎడమ చేత్తో పట్టుకుని దానితోనే ఇంద్రుని వాహనమైన ఐరావతాన్ని కొట్టగా దాని కుంభస్థలము బ్రద్దలై అది తనపై ఆసీనుడై ఉన్న ఇంద్రునితో సహా 7 ధనుస్సుల దూరాన వెళ్ళి పడింది. కష్ట పరిస్థితిలో నిస్సహాయుడై పడి ఉన్న శత్రువును మళ్లీ కొట్టరాదనే నీతిని పాటించి వృత్రుడు మళ్లీ దెబ్బతీయకుండా వేచి ఉన్నాడు. ఇంతలో ఇంద్రుడు లేచి ఐరావతం యొక్క శరీరాన్ని నిమిరి దానికి ఉపశమనం కలిగించి లేవదీసి మళ్లీ వృత్రాసురునిపై దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అది చూసి వృత్రుడు వికటాట్టహాసంతో నవ్వి తన అన్నయిన విశ్వరూపుణ్ణి అన్యాయంగా చంపిన ఇంద్రునిపై క్రోధావేష్టుడై హుంకరించి గర్జించాడు. పర్వతాలు ఊగిసలాడాయి. సముద్రం అల్లకల్లోలమయ్యింది. భూమి కృంగింది. కొందరు మూర్ఛపోయారు. వృత్రుడు ఇంద్రుడితోటి ఇలా అన్నాడు: ఓ ఈసురాధమా, నీవు బ్రహ్మహంతకుడవు. నీ వంటి మహాపాపితో యుద్ధం చేయవలసి రావడం నా దౌర్భాగ్యం. నా సోదరుడైన విశ్వరూపుడు నీకు విద్య నేర్పి విజయం చేకూర్చిన సద్గురువు. నీకు నీవారైన దేవతలకు రక్షణ కల్పించే గురుదేవుడు. యజ్ఞదీక్షలో ఉండగా నీవు నిర్దాక్షిణ్యంగా అతని తలలు నరికి హేయమైన పాపకృత్యం చేశావు. నీ అంత నీచుడు, గురుద్రోహి ఇంకెవ్వరూ ఉండరు. ఇదిగో ఇప్పుడే నా శూలాన్ని నీ గుండెల్లో గురించి నిన్ను అంతమొందించి నా సోదరునికి ఆత్మశాంతి కలుగజేస్తాను. పాపాత్ముడు అయిన నీ మాంసఖండాలు కాకులు గ్రద్దలు కూడా ముట్టుకోవు. ఒకవేళ అలా జరగకపోతే నీవే నీ వజ్రాయుధంతో నా శిరస్సును ఖండిస్తావు. అది కూడా నాకు మేలే జరుగుతుంది. మహాత్ముడైన దధీచి యొక్క ఎముకలతో చేయబడినది ఆ వజ్రాయుధం. నీకు నారాయణుని అభయము ఆశ్రయము ఉన్నవి. నేను వీరస్వర్గానికే పోతాను. నా కర్మబంధాలు వీడి నేను ఆ సంకర్షణ భగవానుని చరణ సన్నిధికి పోతాను. కానీ నీలాగా భోగలాలసుడనై పాపకృత్యాలు చేస్తూ పడి ఉండను. నీవు నాపై వజ్రాయుధాన్ని ప్రయోగించు. అది కూడా నీ గదవలే నా మీద నిష్ఫలమైపోతుందేమోనని భయపడుతున్నావా అని కవ్వించాడు. అకస్మాత్తుగా అతని మనస్సు నారాయణుని యందు నిలిచిపోయింది. యుద్ధభూమి కనుమరుగయ్యింది. ఇలా ప్రార్థించసాగాడు: ప్రభు పద్మనాభ, నాకు వైకుంఠము గాని, బ్రహ్మపదము గాని, స్వర్గలోక భూలోక పాతాళలోక ఆధిపత్యము గాని అక్కర్లేదు. నాకు సిద్ధులు గాని, యోగశక్తి కానీ, మోక్షము గాని వద్దు. నిన్ను చేరటానికి నా హృదయం పరితపించుచున్నది. నాకు పుణ్యపురుషులతో సాంగత్యమే జన్మజన్మలలో లభించేటట్లు అనుగ్రహించు. నీ యందు భక్తి లేని వారితో గాని, తత్వజ్ఞానం లేని వారితో గాని, సంసార లంపటులతో కానీ ఎలాంటి సంపర్కమూ కలగకుండునట్లు అనుగ్రహించు. నీ దాసానుదాసులతో చెలిమి, భార్యాగృహవిత్తాదులయందు విరక్తిని ప్రసాదించు అని తన ఇష్టదేవతను ప్రార్థించుకొని తన ప్రస్తుత కర్తవ్యమైన దేవతల దాడిని ఎదుర్కోవడానికి పూనుకున్నాడు. ఇంద్రునిపైకి భయంకరమైన తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. అది ప్రళయకాలాగ్ని వలె ఇంద్రుని మీదికి శరవేగంతో రావటం చూసి ఇంద్రుడు దానిని వజ్రాయుధంతో ఖండించి వృత్రుని బాహువు కూడా ఆ ఆయుధంతోటే ఖండించాడు. వానికి అమితమైన బాధ కలిగిన రెండవ చేతితో ఒక పరిఘను పట్టుకొని ఐరావతాన్ని ఇంద్రుణ్ణి కొట్టాడు. ఐరావతం బెదిరిపోయింది. ఇంద్రుని చేతి నుండి వజ్రాయుధం జారిపోయింది. ఇదే అదును అని వృత్రుడు భావించి ఇంద్రునిపై వేటు వెయ్యలేదు. యుద్ధనీతిని పాటించి
సిగ్గుతో తల దించుకొని ఉన్న ఇంద్రునితోటి ఇలా అన్నాడు. ఇంద్ర, భయపడకు, అభయం ఇస్తున్నాను. ఆయుధహీనుని చంపటం ధర్మం కాదు. లేచి నీ ఆయుధాన్ని ధరించి యుద్ధం చెయ్యి. అందరం ఆ పరమాత్ముని మాయా యంత్రంలోని మరబొమ్మలమే. జయాపజయాలను ఆయనే అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నా విషయమే చూడు. నా చెయ్యి తెగిపోయింది. అయినా నాలో కొన ఊపిరి ఉన్నంత వరకు నేను యుద్ధం చెయ్యాలి. నీవు లేచి నీ కర్తవ్యం నిర్వర్తించు అన్నాడు. అసురుని తత్వజ్ఞానానికి, దైవభక్తికి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. వాని ధర్మనిరతికి, తన అధర్మవర్తనకు సిగ్గు చెందాడు. తన వజ్రాయుధాన్ని చేతపట్టి వృత్రునితో ఇలా అన్నాడు. దానవేంద్ర, నీ యొక్క తత్వజ్ఞానము, వాసుదేవ భక్తి అమోఘమైనటివి. విష్ణుతత్వాన్ని నీవు బాగా గ్రహించిన వాడవు. ఇంక నీవు ఈ రాక్షస రూపంలో ఉండదగని వాడవు. నీవు ఆ పరమాత్మను చేరగలవు అని చెబుతున్న ఇంద్రునకు వృత్రుడు యుద్ధానికి పురుకొల్పి భయంకరంగా గర్జిస్తూ మీదకు ఉరకగానే ఇంద్రుడు వాని రెండవ బాహువును కూడా వజ్రాయుధంతో నరికివేశాడు. రెక్కలు తెగిన పర్వతంలాగా అసురుడు నేల కూలినప్పటికీ ఆకాశానికి భూమికి తగులునట్లు నోరు తెరిచి నాలుక చాచి ఇంద్రునితో సహా ఐరావతాన్ని మృంగివేశాడు. దేవతలు అది చూసి హాహాకారాలు చేశారు. కానీ నారాయణ కవచ ప్రభావం చేత ఇంద్రుడు సురక్షితంగానే ఉన్నాడు. వజ్రాయుధంతో అసురుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి ఆ ఆయుధంతోనే వాని శిరస్సు ఖండించాడు. ఆ శిరస్సును ఛేదించడానికి వజ్రాయుధానికి కూడా 1 సంవత్సర కాలం పట్టింది. దేవతలు దుందుభులు మ్రోగించారు. ఇంద్రుని ప్రశంసించారు. వృత్రాసురుని నుండి ఒక దివ్యజ్యోతి వెలువడి వైకుంఠ ప్రవేశం చేసింది. వాని వధతో దేవతలందరూ భయం తీరి జయ జయధ్వనులు చేశారు. కానీ అంతలోనే దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ ఇంద్రునితో చెప్పకుండానే తమ తమ తావులకు వెళ్ళిపోయారు. ఎందుచేతనంటే బ్రహ్మహత్యాపాతకము ఒక వికృతమైన చండాల స్త్రీ రూపంలో ఇంద్రుని వెంబడిస్తుంది. అతడు ఎటు వెళుతుంటే అటే వెంటాడి శాంతి లేకుండా వేధిస్తోంది. అతడు పోయి మానస సరోవరంలో ఒక తామరతూడులోని నాళల్లో ప్రవేశించి దాక్కున్నాడు. మానస సరోవరం మహేశ్వరుని స్థానం గనుక బ్రహ్మహత్య పాపపు ప్రతీకం అందు ప్రవేశించలేక పొలిమేరల్లో కాచుకుని ఉన్నది. ఇంద్రుడు ఆ తామరతూడులో దాక్కుని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంద్రుడు లేని కాలంలో నహుషుడనే రాజు స్వర్గాధిపతి అయ్యాడు. అతనికి అధికార ఐశ్వర్యాలతో పాటు గర్వము, మదము అతిశయించి కామాంధుడై ఇంద్రపత్ని అయిన శచీదేవిని భార్యగా ఉండమన్నాడు. ఆమె దేవగురువైన బృహస్పతితో సంప్రదించి నహుషునికి ఇలాగా సందేశం పంపించింది. ఇంద్రుని వలె ఋషులచే మోయబడిన శిబిక పల్లకీ నెక్కి నా భవనానికి రమ్ము అని. నహుషుడు సంతోషంతో అగస్త్యాది ఋషులను ఆదేశించి వారు మోసే శిబికలో వెళుతూ సర్ప త్వరగా సాగండి అంటూ కాళ్లతో వాళ్లను తోస్తూ తొందర చేయసాగాడు. ఋషులకు కోపం వచ్చి సర్పోభవ, సర్పము అగుదువుగాక అని శపించగా అతడు వెంటనే ఒక కొండ చిలువగా మారి భూలోకంలో పడ్డాడు. ఋషులు ఋతంభర అనే హోమం చేసి తామరతూడులో ఉన్న ఇంద్రుని బయటకు రప్పించారు. అతని 1000 ఏళ్ల తపస్సుచే బ్రహ్మహత్యా దోషము తొలగిపోయింది. తరువాత ఋషులు అతనిచే అశ్వమేధయాగం చేయించి పాప ప్రక్షాళనం గావించి అతనిని శుద్ధపరిచి సింహాసనాన్ని అధిష్ఠింపజేశారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.